రీతు చౌదరి ఆయన దాంట్లో తీసుకునేస్తా అంటే ఎందుకు కామ్ గా నిల్చుకున్నాడు? ఏదైనా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి అక్క చెల్లి ఫ్రెండ్ అనేసి ఏమన్నా ఎమోషనల్ డ్యామేజ్ ఏమన్నా ఈ ఫీల్ అయిపోయాడు అర్థం కావట్లేదు. సో నిన్నైతే నాకు చాలా అంటే చాలా బ్యాడ్ గా అనిపించాడు రామురాథుడు. ఆయనకి కెపాసిటీ ఉంది, క్యాపబిలిటీ ఉంది గేమ్ ఆడడానికి. ఆయన ఎందుకు కామ్ గా ఉండిపోయాడు అసలు అర్థం కావట్లేదు. సో బిగ్ బాస్ హౌస్ లోకి ఒకసారి వెళ్ళినాక ఎటువంటి రిలేషన్స్ పెట్టుకోకూడదు. ఆ రిలేషన్ పెట్టుకుంటే మనమే డ్యామ్ అవుతే మనకి ఇదే అవుతుంది. డిఫైన్ కూడా చేసుకోలేదు కదా, డిఫైన్ చేసుకోలేదు. అసలు ఎందుకు కామ్ గా ఉన్నాడు అసలు? ఆయన వేరే వాళ్ళని తీసుకోవట్లేదు, అంటే వదిలేస్తున్నాడు. రీతు చౌదరికి వేరే వాళ్ళ నుంచి వేరే వాళ్ళ నుంచి కూడా తీసుకోవడం. అసలు నీకు క్యాపబిలిటీ ఉందన్న రామురాథుడు చెప్తున్నాడు. క్యాపబిలిటీ ఉంది, గేమ్ ఆడగలవు, కెపాసిటీ ఉంది. బట్ ఇట్లా ఎమోషన్స్ అయితే పెట్టుకోవద్దు. అక్క చెల్లి లవర్ ఇట్లాంటివి ఏమీ వద్దు. హౌస్ లోపల ప్రతి ఒక్కరు గెలవడానికే వచ్చారు, ప్రతి ఒక్కరు ఆడడానికి వచ్చారు. లాస్ట్ కి వాళ్ళకి నీకు పడిందంటే వాళ్ళు నిన్ను వదిలేసి వాళ్ళే గెలవడానికి ట్రై చేస్తారు. సో అలాంటి ఎమోషన్స్ పెట్టుకోవద్దు. ఈసారి నుంచి ఖచ్చితంగా డిఫెండ్ చేసుకో. నువ్వు కానీ ఓటింగ్స్ లో ఉంటే నీకు ఖచ్చితంగా ఓటింగ్స్ తక్కువ పడి ఉంటాయి. సో లేవు కాబట్టి బతికిపోయావు. ఇలా ఇక్కడ నుంచి అలా చేయొద్దు. నీ మీద చాలా మంది చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు. తనుజ సుమన్ శెట్టి చెప్తున్నాం కదా, నిన్నైతే తనుజ గారి గేమ్ చూస్తుంది. ది లేడీ వారియర్ ఆఫ్ ది హౌస్, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటారు కదా, అలాగే ఉండదు. అయితే చాలా అంటే చాలా మంచిగా ఆడింది. ఇక సుమన్ శెట్టి గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన ఫోటో వేసి వెనకాల సాడ్ మ్యూజిక్ వేసి లక్షల్లో వేలలో వ్యూలు వస్తున్నాయి. అలాంటిది ఇంతో మటుకు గేమ్ ఆడుతున్నాడంటే చూస్తున్నారు కదా. ఓటింగ్ పోల్స్, బిగ్ బాస్ ఓటింగ్ పోల్స్ అన్ని బద్దలైపోతున్నాయి. టాప్ 1 లో ఆయన ఉన్నాడు. మ్యాక్స్ ఆఫ్ ది మ్యాక్స్ ఓటింగ్స్ అయితే ఆయనకి పడుతున్నాయి. 50% ఓటింగ్ పోల్స్ అయితే ఆయనకు వస్తున్నాయి. సో ఆయనకి ఇక్కడే కాదు, ఆయన కర్ణాటకలో మూవీ చేశాడు, తమిళనాడులో మూవీ చేశాడు, ఆంధ్రాలో తెలంగాణలో అన్ని మూవీ చేశాడు. ఇక్కడ తెలుగులో అంత మటుకు ఈ మధ్య తగ్గిపోయాడేమో కానీ అక్కడ కర్ణాటకలో మాత్రం చాలా అంటే చాలా బేస్ ఉన్నది. నేను మా ఫ్రెండ్స్ తో కూడా అడిగాను, ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు సుమన్ శెట్టికి ఓట్ అయ్యి సుమన్ శెట్టికి సపోర్ట్ చేయంటున్నారు. అంత మటుకు ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే కేవలం ఎమోషనల్ ట్రాక్ ఒకటే నడుస్తుందా? ఎవరు సుమన్ శెట్టి ఎమోషనల్ ట్రాక్ గా చెప్తున్నాం కదా, ఆయన ఏ టైంలో ఏది చేయాలి. ఫస్ట్ లో అయితే కామ్ గా, కొంతమంది ఫస్ట్ రివ్యూస్ చెప్పినారు, అరే సుమన్ శెట్టిని ఎందుకు తీసుకున్నారు, ఈయన ఏం గేమ్ ఆడతాడు, ఈయన వల్ల బిగ్ బాస్ లో ఏం బాగుంటుంది అనుకున్నారు. బట్ ఆ చెప్పిన వాగిన నోరులే ఇప్పుడు బాస్ సుమన్ శెట్టి అన్న సూపర్ అన్న నీ వల్ల అంటున్నారు. అంటే అందరు టీం మొత్తం మాట్లాడుకొని సుమన్ శెట్టి గారికి పని కొంచెం ఓవర్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు, ఆయన ఓనర్ చేద్దాం అని చెప్పి అంటే రీతు చౌదరి గారు పాడు చేసినారని చెప్పి చెప్తున్నారు. మీరేమంటారు? ఆయనకి ఎవరైతే నెగిటివ్ గా ఇంపాక్ట్ చేయాలనుకుంటున్నారో, ఆయనకి ఏదైనా హార్మ్ఫుల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళే బయట నెగిటివ్ గా ఇంపాక్ట్ అయిపోతున్నారు. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ అంటే గుండంకులు ఉన్నాడు కదా హరీష్, ఆయనకి ఈ వారం ఆయన అయితే ఎలిమినేట్ అయిపోవాల్సింది. టాప్ బిలోలో ఉన్నాడు ఆయన అయితే. సో ఆయన ఈ మధ్య రీసెంట్ గా కొంచెం మారాడు, బిహేవియర్ చేంజ్ అయ్యింది. సుమన్ శెట్టి గారితో మంచిగా ఉంటున్నాడు, లైక్ హెల్తీ బాండింగ్ నడిపిస్తున్నాడు. సో సుమన్ శెట్టి గారి ఓట్స్ కూడా మనీష్ కి లైక్ హరీష్ కి కొంచెం షేర్ అయ్యి టాప్ 3 టాప్ 4 లో ఆయన ఉన్నాడు. సో ఆయనతో ఎవరైతే మంచిగా ఉంటున్నారో మంచిగా ఉంటుంది. కొంచెం హార్మ్ఫుల్ చేయడానికి చూసారంటే బయట చాలా నెగిటివ్ అయితే ఇంపాక్ట్ అయిపోతుంది. దమ్ము శ్రీజ పేరు చెప్తేనే నాకు ఎక్కడ రేగుతుంది, పిచ్చిగా ఉంది. కనిపిస్తే చేతి పట్టి కొట్టేద్దాం అనిపిస్తుంది. ఫస్ట్ లో ఆమె మీద చాలా మంచిగా అయితే ఇంపాక్ట్ ఉండింది. ఎప్పుడు సంజనా గారిది ఫస్ట్ జరిగింది కదా క్యాప్టెన్సీ టాస్క్, అప్పుడు ఆమె హెల్త్ బాగలేకపోయినా కాబట్టి హెల్త్ బాగాలేదంట ఆమెకి. అలాంటప్పుడు కూడా 2 అవర్స్ స్టాండ్ అయ్యి నిల్చుకొని ఆమె ఆడింది గేమ్ అంటే సెల్యూట్ చేయాలనిపించింది. ఫస్ట్ లైక్ నడుస్తున్న కొద్దీ ఆ నోరు తెరిస్తే అసలు ఆమెతో పాటు ఈ ప్రియా తోడైంది. ఎవర్రా గయ్యాలి గంపలు అంటారు కదా,